మనతోని వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కరోనా పాడైపోను. కరోనా వచ్చినాక ప్రపంచం మొత్తం ఆగమాగం అతలకుతలమైన సంగతి అందరికీ ఎరికే. ఆ కరోనా జర్ర ఒక ఏడాది 2 ఏళ్ళ దాని ముచ్చట్లేక మళ్ళీ ఇంకో కొత్త రోగం వస్తుందంట. కరోనా కొత్త వేరియేటు సికాడా అంట. BA 3.2 ప్రపంచానికి ముప్పు. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? ప్రపంచానికే ముప్పు వచ్చే రకం ఉందంట. ఏం పేరు? సికాడా పెట్టినట్ట శాస్త్రవేత్తలు. దీని పేరు సికాడా అని పెట్టినట్ట. మరి ఆడికెళ్ళి దొరుకుతాయి ఇట్లా శాస్త్రవేత్తలకి ఈ పేర్లు. కానీ ఇంకేమి ఇచ్చిండు? కరోనా వైరస్ మళ్ళీ దాని రూపాన్ని మార్చుకుంది. లేటెస్ట్గా BA 3.2 అనే కొత్త సబ్ వేరియంట్తో వెలుగులోకి వచ్చింది. దీనికి శాస్త్రవేత్తలు సికాడా అని పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం అమెరికా, దక్షిణాఫ్రికా, యూరోప్ వంటి దేశాల్లో దీన్ని సికాడా వైరస్ అని పిలుస్తున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దీనిపైన నిఘా పెట్టిందట. ఇక రానే వస్తుంది. ఆల్రెడీ కొన్ని దేశాలలో వస్తూనే ఉందంట. మరి ఎన్నడొచ్చి పాడైద్దో మన దేశానికి. వీడికే దేశం అంతా ఆగమాగం వడి పాడైంది. మాస్కులు పెట్టుకోలేక, చేతులు కడుక్కోలేక, శానిటైజర్ పెట్టుకోలేక, పెళ్ళిళ్ళు కాక, పేరంటాలు కాక ఆగమాగం వడి మొత్తం వేడికాడికి అతలాకుతలం చేసిపోయింది. మళ్ళీ అంట రూపు మార్చుకొని వస్తుందంట కొత్త రకంగా. అసలు దీనికి అసలు ఈ సికాడా వేరియంట్ అంటే ఏంటంటే, సికాడా వేరియంట్ పాత ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదేనంట. దీనికి ప్రత్యేకం ఏంటంటే ఇందులో సుమారు 70కి పైగా మార్పులు జరుగుతాయంట. ఇంత భారీ స్థాయిలో వైరస్ రూపం మార్చుకోవడం వల్ల వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్ళీ బయటపడడంతో దీని పేరు సికాడా అని పేరు పెట్టినట. లక్షణాలు ప్రస్తుతానికి దీని లక్షణాలు పాత ఒమిక్రాన్ వేరియంట్ లాగానే ఉంటాయి. ఎక్కువగా టీకా వేయించుకున్న వారిలో తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి, విపరీతమైన అలసట, నీరసం, ముక్కు గారడం లేదా గొంతు దిబ్బడ, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తేలికపాటి జ్వరం ఇవి తక్కువగానే కనిపిస్తాయి. చాలా అదురుగా వాసన కూడా పోతుందంట. అంటే సేమ్ కరోనా లెక్కనే ఇది రాత్రిపూట మాత్రం చెమటలు పడతాయంట. ఈ సికాడా అనే రోగంతో రాత్రిపూట చెమటలు పడతాయంట. ఈ మనుషులను బతకనిచ్చే కాలం లేదు, ఏమి లేదు. ఈ ముండకొడుకులు అంతా బయట దేశాలల్లో ఏం చేసి పాడవుతారో, ఏం కథనో, అసలు ఏం రోగాలు, ఏం కథ ఏం అర్థం కాదు. పాడు కాదు. ఇక చూడరు కథ. ఇంకేమి ఇచ్చిండు? అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పెరగడం కానీ, ఆసుపత్రిలో చేరవలసిన పరిస్థితి రావడం కానీ జరుగుతున్నట్లు ఎక్కడ రుజువు కాలేదంట. ఇంకా భయపడవలసిన పని అయితే ఏం లేదు. కానీ దీంతో ఎక్కడ దవాఖానాలలో జాయిన్ అయినట్టు ఇంకా ఏం రుజువు అయితే కాలేదు. ఇంకా సాధారణ జలుబు, జ్వరం లాగే వచ్చి వెళ్తుందంట. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి? కొత్త వేరియంట్ వచ్చింది అనగానే భయపడవలసిన పని లేదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలంట. కొంచెం వేరియంట్ వచ్చింది అనగానే భయపడవలసిన పని లేదు. జాగ్రత్తగా ఉంటే చాలు. బూస్టర్ డోస్ తీసుకునేవారు తీసుకోవడం మంచిది. దీనివల్ల తీవ్రమైన అనారోగ్యం కలగకుండా రక్షణ ఇస్తుందంట. జనాలు ఎక్కువగా ఉన్న చోట మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి పద్ధతులను పాటిస్తే మంచిది. జ్వరం, దగ్గు తగ్గకపోతే వెంటనే డాక్టర్ దగ్గర పోయే ఉపాయం చేయాలి. పరీక్షలు కూడా చేయించుకోవాలి. కరోనా ఇంకా పూర్తిగా పోలేదని, రూపం మార్చుకుంటూనే ఉంటుందని సికాడా వేరియంట్ గుర్తు చేస్తుంది. అయితే ప్రస్తుతానికి దీనివల్ల ప్రపంచానికి వచ్చే ముప్పేమి లేదని ఆరోగ్య సంస్థలు చెప్తున్నారు. చివరికి వస్తారకల్లా ప్రపంచానికి వచ్చిన ముప్పేమి లేదంట. కానీ ఎంతకైనా మంచిది. రోగం వచ్చేదానికైనా ముందుగానే మనమే నివారించుకునే ఉపాయం చేస్తాం, లేకపోతే శుభ్రత పాటించే ఉపాయం చేస్తానో ఏం కాదు. గిట్టనే అన్నారు. ఫస్ట్ ఏమన్నారు? కరోనా ఏమవుతుందిలే, కరోనా పాడైపోను, వస్తే ఏమవుతుంది, అందరూ ఒకనాడు సప్పట్లు కొడితే పోద్దని అన్నారు. దేశమంతా సప్పట్లు కొట్టిరు, పోలే. తర్వాత అందరు బయటికి వెళ్ళొద్దు, అందరూ ఒకనాడు ఇంట్లో ఉండాలి, ఆ కరోనా వైరస్ మొత్తం ఎండలే దిగుతుంది, ఎండలే కథమవుతుంది అని చెప్పారు. అట్టా పోలే. ఆ తరువాత చూడు నా సామిరంగా ఇక ప్రపంచం మొత్తం ఏడి కాడికి అతలా కుతలను చేసి ఆర్థిక మాన్యం అయితేంది, ఏ రకంగానైనా కానీ మొత్తం బరవత్తలు చేసిపోయింది. మళ్ళీ గస ఉంటే సికాడా అని వస్తుందట. జర జాగ్రత్తగా ఉండే ఉపాయం చేయాలి. మూతికి మాస్కులు వేసుకోవాలి, చేతులకు బ్లౌజులు వేసుకోవాలి, శానిటైజర్ పూసుకోవాలి, సబ్బులు వేసుకుంటూనే ఉండాలి. శుభ్రత పాటిస్తే జరంతా దీని నుంచి బయటపడే ఆలోచన ఉందంట. సికాడా అంట కొత్త రోగం వస్తుందట. జాగ్రత్తలు.